అయితే ఈ కుజుడి ప్రభావం అన్నది నిజంగానే అందరి మీద అన్ని రంగాల మీద ఉంటుందంటారా? వాస్తవం, కరెక్ట్గా కుజుని ప్రభావం అనేది మన జాతక చక్ర ప్రకారంగా, జీవిత ప్రకారంగా మనిషే కాదు, ప్రాణి అంటే ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవి కూడాను ఆ కుజుని యొక్క ప్రభావం వల్లే అష్ట కష్టాలు, అలాగే కష్టే ఫలి అంటే కష్టపడిన దానికి ప్రతిఫలం కలగచేసేటువంటి వాడే కుజుడు. దాన్ని మనము ధనస్థానం అంటాం కూడా. ధనస్థానము అంటే మనం జన్మించినటువంటి లగ్నం. మామూలుగా ముందుగా కూడా చెప్పుకున్నాం సింహలగ్నం. సింహలగ్నంలో ఉంటే ఏమిటి అనేది అంతా కూడా వివరంగా చెప్పుకున్నాం. ఆ సింహలగ్నం నుంచి రెండో ఇల్లు అంటే కన్యారాశి. కన్యారాశిలో కుజుడు ఉంటే ఏమిటి, అది ధనస్థానం అవుతుంది అన్నమాట. రెండో స్థానం ధనస్థానం అవుతుంది. అలాగే ధనస్థానంలో కుజుడు ఉన్నాడు అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఆ కన్యారాశిలో ఉండడం వల్ల ఆ స్థానం ఆయనకు అనువైనది కాదనమాట, అనుకూలమైనది కాదు. అందువల్ల ఆర్థిక పరంగా ఒడిదుడుకులు, ఎప్పటికీ ఒడిదుడుకులే. ఒడిదుడుకులంటే మన జీవితం కొద్దిగా బాగుంది, పర్వాలేదు, సాఫీగా సాగుతుంది, జీవితం చక్కగా సాగుతుంది, సమయానుకూలంగా అన్నీ పర్వాలేదు, బాగుంది అనుకునేటప్పటికీ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు మళ్ళీ మొదలవుతాయి. ఎందుకంటే ఆ స్థానం అనేది ధనస్థానం కన్యారాశిలో కుజుడు ఉండడం వల్ల ఆటంకాలు ఎక్కువగా ఉంటుంటాయి. మళ్ళీ అభివృద్ధి చెంది బాగున్నాం అనుకునే సమయానికి మళ్ళీ డౌన్ అయిపోవడం, అక్కడి నుంచి కొన్నేళ్ల కల్లా పూర్తిగా అన్నిటికీ కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు ఎదుర్కోవడం. అక్కడి నుంచి మళ్ళీ మనం ఏదో ఒకటి చేసుకొని తెలివిగా ప్రయత్నం చేస్తూ, దైవికంగా ప్రయత్నాలు చేస్తూ, కష్టపడుతూ, అలాగే మళ్ళీ అభివృద్ధి చెందడం. ఇలా మనిషి జీవితంలో ఒడిదుడుకులు అనేది ఆ యొక్క కుజుని యొక్క ప్రభావం. కొద్ది రోజులు బాగుండడం, కొద్ది రోజులు బాగుండకపోవడం, ఇలా చేసేటువంటి వృత్తి ప్రకారంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అన్నిట్లో కూడా అడుగడుగున నష్టాలను కలగచేస్తూ ఉంటాడు. ఎందుకంటే అది బుధస్థానం కాబట్టి కన్యారాశి. ఇదే కాకుండా విద్యా విషయంలో ఆటంకాలు ఎదురవుతుంటాయి. చిన్నప్పుడే పిల్లలకి విద్యా విషయంలో చదువు ఆటంకాలంటే మర్చిపోతుండడం, చదివింది మర్చిపోవడం, మళ్ళీ మనం ఎగ్జామ్ రాసేటప్పటికి అది గుర్తు ఉండకపోవడం, లేదంటే చదువు పైన ధ్యాస ఉండకపోవడం, ఎక్కువగా వేరే ఆలోచనలు అంటే ఏంటంటే ఆటలపైన లేకపోతే తిండిపైన ఇలాంటి మనిషికి ఆలోచన అనేది మారిపోతుండడం. చదువు పైన మాత్రం ఉండదు, ఆటలపైన ఉన్నంత ఇంట్రెస్ట్ చదువు పైన ఉండదన్నమాట. ఇట్లా చదువుదామని ఒక మనిషికి ఇది కూడా ఉండదు. అంటే కుజుని ప్రభావం అనేది విద్యాపరంగానూ నష్టం కలగచేస్తుంది, వ్యాపార పరంగా కూడా నష్టం కలగచేస్తుంది. అలాగే కుజదోషం అని కూడా దాన్ని మనం అంటాం. రెండో స్థానం అంటే కూడా కుజదోషం. ఆ కుజదోషం అనేది ఏంటంటే బుధుని స్థానంలో ఉండడం వల్ల కూడా అది కుజదోషం. మనం వ్యాపారం, చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఆ వ్యాపారము ప్రారంభం చేసినాక మనం ఏదో ఊహించుకుంటాం, నేను బాగా సంపాదిస్తాను, బాగా అభివృద్ధి చెందుతాను, చిన్న వ్యాపారాన్ని పెద్ద వ్యాపారంగా చేయగలను అని మనం అన్నీ ఊహిస్తాము, అన్నీ ఆలోచన చేస్తాం. వ్యాపారం పెట్టిన తర్వాత ఆ వ్యాపారం జరగకపోవడం, అలాగే మనం పెట్టిన దానికి ఏదైనా అప్పు తెచ్చి పెట్టామనుకోండి, దాని ఇంట్రెస్ట్ కూడా తిరిగి రాకపోవడం, అలాగే మనం చేసే శ్రమ కూడా వృధా కావడం, ఇలా ఆర్థిక పరమైనటువంటి వ్యాపార పరంగా నష్టం జరగడం. మళ్ళీ ఏదైనా చేద్దామంటే కూడా భయం, వ్యాపారం పైన ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే చేశాను ఆల్రెడీ, ఒకసారి దెబ్బతిన్నాను, నష్టపోయాను, ఎంత చేసినా ఎంత కష్టపడినా లాభం లేదు, ఇంకొకటి చేయాలంటే భయం వేస్తుంది. ఇవే కాకుండా అదే లగ్నంగానే అయినట్టయితే, అదే స్త్రీ అయితే వివాహ విషయంలో బాగా సమస్యలు, సంతాన విషయంలో కూడా బాగా సమస్యలు. వివాహ విషయంలో ఏంటంటే